నెల్లూరులో జనసేన పార్టీ ఇక లేనట్టేనా? జనసేన పార్టీకి నెల్లూరులో ఆయువు పట్టుగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి దూరమయ్యారు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరివి? పవన్ కళ్యాణ్ నమ్మిన బంటు నెల్లూరులో జనసేన కీలక నేత ఇప్పుడు వైసీపీ గూటికి వెళ్లడం దేనికి సంకేతం? మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రోజురోజుకు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు ఎలా జంప్ అవుతారో అన్న క్లారిటీ లేదు. వైసీపీ నుంచి టీడీపీకి కొందరెళ్లితే టీడీపీ నుంచి వైసీపీకి మరికొందరు, వైసీపీ నుంచి జనసేనకు మరికొందరైతే జనసేన నుంచి వైసీపీకి మరికొందరు, ఇలా జంపింగ్లు జిల్లాలో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో మాత్రం ఈ జంపింగ్ జోరు ఊపందుకున్నాయి. ఇదే కోవలోకి జనసేన కీలక నేత జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలో చేరడం, మరికొద్ది రోజుల్లో వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉండడం నెల్లూరు జిల్లా రాజకీయంలో మరింత వేడి రాజుకుంది. గత కొంతకాలంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో సైలెంట్గా ఉంది. ఎప్పుడైతే నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పొంగూరు నారాయణను టీడీపీ అధిష్టానం నియమించిందో అప్పటి నుంచి జనసేన జెండా టీడీపీ జెండాతో కలవలేదు. ఒకవైపు గునుకుల కిషోర్ అటు నెల్లూరు సిటీకి ఇటు కోవూరు నియోజకవర్గానికి మద్దతుగా జనసేన తరపున తన వంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మనుక్రాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కావడం, అందరి ఫోకస్ మనుక్రాంత్ రెడ్డి పైనే ఉండడం, మనుక్రాంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఇటీవల ఆ ప్రచారం కూడా జోరందుకుంది. కొద్ది రోజుల క్రితం సాస్ టీవీ కూడా నెల్లూరులో జనసేన గల్లంతు అనే కథనం రాయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నిటికీ చెక్ పెడుతూ మనుక్రాంత్ రెడ్డి రాజీనామా ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. టీడీపీ నాయకులతో మనుక్రాంత్ రెడ్డి సరిగ్గా మెలగలేకపోయారు. మనుక్రాంత్ రెడ్డి జనసేన పార్టీ కోసం జిల్లాలో చాలా కష్టపడుతూ వచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండేలా తన వ్యూహం రచించుకున్నారు. దానికి తగ్గట్టే మొన్నటి వరకు కూడా ప్రచారాల్లో కానీ తన మాటల దాడితో కానీ అధికార పక్షం వైసీపీకి చుక్కలు చూపిస్తూ వచ్చారు. కానీ జనసేన అధినేత టీడీపీతో పెట్టుకున్న పొత్తు వలన సిటీ టికెట్ చేజారింది. దానితో కొంత డిప్రెషన్లోకి వెళ్లిన మనుక్రాంత్ రెడ్డి వర్గం కొద్ది రోజులు నిరసనలు కూడా ప్రదర్శించారు. ఇటు నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణతో కూడా సరిగ్గా కలవలేదు, ప్రచారాల్లో పాల్గొనలేదు. మొన్నటి వరకు ఎవరిపై తన చురుకును ప్రదర్శించాడో అదే పార్టీలో ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డి చేరుతుండడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కానీ మనుక్రాంత్ రెడ్డికి వైసీపీలో ఎలాంటి పదవి ఉంటుందో, ఎలాంటి పదవి కావాలని మనుక్రాంత్ రెడ్డి ఆశించి వెళ్లారో, వైసీపీ నేతలతో మనుక్రాంత్ రెడ్డి ఎలా మెలుగుతాడో అన్న చర్చ కూడా కొనసాగుతోంది. అయితే వీటికి కూడా త్వరలోనే ఒక కంక్లూషన్ రానుంది.